జ్యోతిష్యం అనేది మన జీవితానికి మార్గదర్శక దీపం లాంటిది. పేరు మన మొదటి గుర్తింపు. పేరు వెనుక ఒక రహస్యమైన శక్తి దాగి ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది అరా అనే అక్షరం ఉన్న వారి గురించి. వారి రాశి ఏమిటి? 2025లో వారికి జరగబోతుంది? వ్యాపారం, ప్రేమ, ఉద్యోగం ఈ 3 రంగాల్లో వారి అదృష్టం ఎలా ఉండబోతుందో చివరి వరకు వినండి. ఎందుకంటే ఇందులో మీ జీవితాన్ని మార్చే సూచనలు ఉండొచ్చు. మీ దగ్గర గుప్త నిధులు ఉన్నట్టు అనుమానం ఉందా? ప్రేమ సమస్యలున్నాయా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? చేతబడి నివారణ చేయాలా? అయితే గురూజీ తిరుమల గారు మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం చేసుకోండి. అరనే పేరు లేదా రా అక్షరంతో మొదలవుతుంది. లేదా మీ పేరులో మొదటి అక్షరం ఈ విధంగా ఉంటే తులారాశి వస్తుంది. తులారాశి వారు చురుకుగా, ఆకర్షణీయంగా, మాటలతో మనసు గెలుచుకునే శక్తి కలవారు. వీరు న్యాయం, సమతుల్యత, అందం అంటే ఇష్టం. ఇతరులను ఆకట్టుకోవడంలో వీరు దిట్ట. కొంచెం విలాసవంతమైన జీవనం ఇష్టపడతారు, కానీ కష్టపడడంలో వెనకాడరు. వీరి బలహీనత ఏమిటంటే నిర్ణయం తీసుకోవడంలో కొద్దిగా ఆలస్యం చేస్తారు. 2025 వ్యాపార ఫలాలు. తులారాశి వారికి శని మరియు గురు అనుకూలంగా ఉంటారు. వ్యాపారం చేసే వాళ్ళకి కొత్త భాగస్వామ్యాలు వస్తాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ముఖ్యంగా వ్యాపార విస్తరణ, కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఇది మంచి సమయం. మిత్రులు, కుటుంబ సభ్యులు ఇచ్చే సలహాలు లాభం చేకూరుస్తాయి. ఆన్లైన్ బిజినెస్, క్రియేటివ్ రంగాలలో విజయాలు ఎక్కువ. 2025 ప్రేమ సంబంధాలు. ఈ సంవత్సరం మధురంగా ఉంటుంది. కొత్తగా ప్రేమలో పడేవారికి ఇది అదృష్ట సంవత్సరంగా నిలుస్తుంది. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారు వివాహం లేదా బంధం బలపడే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ మరింత బలపడుతుంది. ఒకరికి ఒకరు సహాయపడతారు. 2025 ఉద్యోగం, కెరీర్. ఉద్యోగంలో పదోన్నతి, జీతం పెరుగుదల అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ, బ్యాంకింగ్, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవారికి ప్రత్యేక ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జూలై తరువాత మీ కృషి, సహనం ఈ ఏడాది మిమ్మల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. ముగింపు సూచనలు. అరా అనే అక్షరంతో ఉన్న తులారాశి వారు 2025లో తమ ప్రతిభను సరిగా ఉపయోగిస్తే వ్యాపారం, ప్రేమ, ఉద్యోగం అన్నీ విజయవంతం అవుతాయి. ముఖ్య సూచనలు. త్వరిత నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యం పెంచుకోండి. శుక్ర, శని శాంతి కోసం శుక్రవారాల్లో దానం చేయండి. పచ్చని చెట్లు నాటడం, గృహంలో శుభ్రత పాటించడం అదృష్టాన్ని పెంచుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో 3 అక్షరాల గురించి చెప్పడం జరిగింది. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలను సరే గురూజీ తిరుమల దారికి ఫోన్ చేసి మీ సమస్యలను పరిష్కారం చేసుకోండి. గుప్త నిధులు తీయబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ప్రేమ సమస్యలు ఉన్న పరిష్కారం చేయబడును. రాశి ఫలాలు చెప్పబడును. ఉద్యోగం పరకంగా ఎటువంటి సమస్యలున్నా సరే పరిష్కారం చేయబడును.